శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి సాయంత్రం 6:36 వరకు తదుపరి అమావాస్య. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:49 వరకు తదుపరి మృగశిర నక్షత్రం. శూలయోగం ఉదయం 9:53 వరకు తదుపరి గండయోగం. భద్రకరణం ఉదయం 7:44 వరకు తదుపరి శకునీకరణం. అమృత ఘడియలు ఉదయం 9:49 నుండి 11:19 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:54 వరకు. శేషవర్జ్యం సూర్యోదయానికి ముందు ప్రారంభమై ఉదయం 6:49 వరకు. తిరిగి వర్జ్యం సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:37 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి విశేషం కృష్ణాంగార చతుర్దశి. కృష్ణపక్షంలో వచ్చినటువంటి చతుర్దశి తిథి మంగళవారం నాడు కలిసి రావటాన్ని దీన్ని అలభ్యయోగంగా చెప్తారు. గ్రహాలలో విశేషమైనటువంటి గ్రహంగా కుజుడి యొక్క స్థానం చెప్పబడుతుంది. ఆయన అధిష్టానంగా కలిగినటువంటి వారం మంగళవారం. ఆయన మంగళుడు అని కూడా పిలుస్తారు. సమస్త మంగళాలను ప్రసాదించినటువంటి పరమాత్మ ఆయన. ముఖ్యంగా జ్యోతిశాస్త్రం చెప్పినటువంటి దీన్ని బట్టి రోగకారకుడు. కుజారిష్టేత సంప్రాప్తే కుజపూజాంచకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అని చెప్తుంది. కుజగ్రహం యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్త రోగాలు తొలగిపోతాయిట. మనం అనుకుండేటటువంటి వ్యాధులు మాత్రమే కాదు, భవరోగాలను హరించేటటువంటి మహానుభావుడు అంగారకుడు. ఆయన్ని భూమిపుత్రుడిగా శాస్త్రం అభివర్ణిస్తుంది. అటువంటి అంగారకుడు యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో పుత్రమిత్ర కళత్ర దాస దాసీజన విమల విజ్ఞాన సంపదలు ఆయన అనుగ్రహిస్తాడు. వివాహం కావడానికి కారకుడు కుజుడు. వివాహం అయిన తర్వాత దాంపత్యం చక్కగా నిలబడడానికి కారకుడు కూడా కుజుడే. అందుకే ఏ జాతకంలో కుజుడు దోషప్రదంగా ఉంటాడో ఆ జాతకం వారికి కళత్ర సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి అని శాస్త్రం నిర్దేశించినటువంటి మాట. ముఖ్యంగా జాతకంలో కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, అంగారకుడికి అధిష్టాన దైవంగా చెప్పబడేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే అంగారకుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై అంగారకుడి యొక్క దోషం తొలగిపోయి చక్కగా కళత్ర సౌఖ్యం అనేది కలుగుతుంది అని శాస్త్రవచనం. అందులో ఈనాడు రోహిణీ నక్షత్రం. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్యశ్చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ విధాత పంకజాసన అని రోహిణీ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. బ్రహ్మదేవుడు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం నాడు అంగారకుడి స్తోత్రాలతో పాటుగా కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాలు కనుక పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. కృష్ణ స్తోత్రం కాదు, కృష్ణుణ్ణి మనస్సులో స్మరించి నమస్కారం చేస్తే చాలు. ఏకోపి కృష్ణ కృత ప్రణామో. ఒక్కసారి గనక కృష్ణుడికి ఆ కృష్ణనామం చెప్పి నమస్కారం చేసినటువంటి వాడికి మళ్ళీ జన్మంటూ ఉండదట. అటువంటి జన్మరాహిత్యాన్ని కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి భగవానుడు కృష్ణ భగవానుడు. దశాశ్వమేధి పునర్భవాయు అంటే 10 అశ్వమేధాలు చేసినటువంటి వాడైనా కర్మశేషాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉంటుందేమో కానీ కృష్ణుడి నామాన్ని స్మరించి కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జన్మంటూ ఉండదు అని భాగవతం చెప్పినటువంటి మాట. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీషాయ గీతామృత దుహే నమః అని భాగవత ధ్యానంలో ప్రత్యేకంగా చెప్తారు. ఇంతేకాకుండా మనకి మంగళప్రదమైనటువంటి శ్లోకాలు చెప్తూ కార్యక్రమ ప్రారంభంలో పురోహితులు చెప్తారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీడు విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ తప్పకుండా విజయం అనేది వరిస్తుంది. ఎందుకంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని శాస్త్రవచనం కనుక ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ మంగళవారం నాడు కృష్ణాంగార చతుర్దశి నాడు అంగారకుడి అనుగ్రహంతో పాటు జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్దశి, మంగళవారం, నక్షత్రం రోహిణి. ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో చంద్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుకూలంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని సాధించుకోగలుగుతారు, కానీ చేయవలసినంతటి శ్రమ ఖచ్చితంగా చేయవలసి వస్తుంది తప్ప తేలికగా మాత్రం పని పూర్తి కాకపోవచ్చు. అంచేత పట్టుదలని విడనాడకపోవడం అవసరం. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైనటువంటి ఆందోళన గడిపే స్థితులు ఎదురు కానే కావు. ఆ కారణంగా పనులన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తి కాగలుగుతాయి. తాత్కాలికమైనటువంటి ఆవేశం ఏమాత్రమూ సరైనటువంటిది కాదు. ఎవరైనా శత్రువులైనటువంటి వారు వాద వివాదాలని చేయబోయినా, లేక మాటతో తోలనాడడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా ఉండడం ఈ రోజుకి మంచిది తప్ప తిరిగి సమాధానాన్ని ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉండకూడదు. మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులతో అయినా సరే ఏదైనా ఒకవేళ అధర్మానికి పాల్పడవలసినటువంటి పనే వచ్చినట్టయితే నిర్భయంగా వ్యతిరేకిస్తారు. అది గౌరవాన్ని పెంచుతుంది తప్ప ఉద్యోగానికి ఇబ్బందిని కలిగించేది మాత్రం కానే కాదు ఏమాత్రము. కుటుంబంలో ఇంకా సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి అనుకున్నంతటి ఫలితం రాకపోవచ్చు వారి పరీక్షల్లో. అయినా నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ముందు నాటికి సాధించుకోగలుగుతారు. వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ మార్చాలి అనేటటువంటి తాత్కాలికమైన దురదృష్టకరమైన ఆలోచనని ఎవరో కొందరు తెలియచేస్తారు. దానికోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఏ ప్రయత్నము సఫలం కాదు. తప్పక ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి దైవ అనుకూలత ఉన్న దృష్ట్యా. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి మొగమాటంతో ఉంటారు. పై అధికారులు ఎంత బాధ్యతని ఇచ్చినప్పటికీ కూడా తాము చేయలేమని స్పష్టంగా తెలిసినా కూడా మొగమాటం కారణంగా అదే పనిని చేస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ కూడా పైవారికి ఏ విధమైనటువంటి కృతజ్ఞతాభావం ఉండదు సరికదా. పొరపాటు ఏదైనా కానీ జరిగినట్లయితే శిక్షను విధించడానికి ఏమాత్రము వెనుకాడే పరిస్థితిలో ఉండరు. ఆ కారణంగా ఆలోచించుకుని చేయలేను అనే మాటని అతి స్పష్టంగా మొగమాటాన్ని విడిచి చెప్పడం ఎంతైనా మంచిది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి సూచన ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఆలోచన తట్టదు. మనసు ఎటువైపుకి నిశ్చయమైనటువంటి పద్ధతిలో ఉండదు.
చేస్తున్నటువంటి వృత్తి నుండి తొలగిపోవాలని, చేస్తున్నటువంటి వ్యాపారాన్ని నిదానంగా ముగించుకోవాలని ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. జీవితం చరమదశకు వచ్చిందనేటటువంటి దాదాపు ఆ స్థాయికి వయసులో ఉన్నటువంటి వారు కూడా వచ్చేంతటి నిర్వేదం కనిపించే అవకాశం ఉంది. వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించుకోవాల్సినటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ కాలంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అభ్యాసాన్ని చేయడం, అలాగే వాటిలో నైపుణ్యం సంపాదించుకోవడం కోసం కావలసిన మెళకువల్ని నేర్చుకోవడం చేయడం చాలా చాలా మంచిది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. విశేషమైనటువంటి ఆర్థికమైన లాభంతో నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దృఢంగా ఉంటారు. ఎవరికి మాట పడేటటువంటి అవకాశాన్ని ఇయ్యరు. తల ఒగ్గడం అనేది ఏమాత్రము ఉండదు. వృత్తిపరంగా మంచి పేరుని, ప్రతిష్టని కూడా పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రతాభావాన్ని బాగా పెంచుకుని కనిపిస్తారు. కొద్ది రాజీ పడ్డట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు ఇంట్లో కలిసి వచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఏదైనా పాడి పరిశ్రమకి సంబంధించినటువంటి పనుల్ని చేస్తూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పశువుల ఆరోగ్యాన్ని గురించి, తాము కట్టుకున్నటువంటి ఇంటిని ఇంకా సుందరీకరించాలనే అభిప్రాయంతో విశేషంగా ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే తాము తీసుకున్నటువంటి రుణ భారం మరింత పెరుగుతుంది. కాబట్టి ఆ వ్యయాలని ఆపివేయడం చాలా ఉత్తమం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కాళికామాతని ఆరాధించి ఆమెకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం పుష్కలంగా ఉంటుంది. అప్పు కూడా అంతా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యాన్ని చూసుకుంటూ మాత్రమే ప్రయాణించడం చాలా మంచిది. దూరభార ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఒంటరిగా ప్రయాణం చేయడం కంటే మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం అత్యవసరం. రుణాల విషయంలో ఎప్పటికప్పుడు సక్రమంగా తీర్చనటువంటి పక్షంలో కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో చెల్లించవలసిన వాటిని చెల్లించడం చాలా అవసరం. ఆర్థికమైనటువంటి విపరీతమైన అత్యాశ అంటారే, అది కలిగే అవకాశం ఉంది. తద్వారా ఇబ్బందికి గురయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మితమైనటువంటి ఆశతో ఈ రాశివారు ఉండడం ఎంతైనా మంచిది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరీదేవిని పూజించి ఆమెకు అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయలాభం కలుగుతుంది. భూమి విషయంలో అంటే భూలాభం కలుగుతుందన్నమాట. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. ఏ విధమైన లౌక్యాన్ని చూపించరు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉండేటటువంటి కారణంగా మానసికంగా దిగులుగా ఉంటారు. ఇంతకుముందు ఎక్కడో ఓ పెద్దదైనటువంటి మొత్తంలో పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ము ఆ సంస్థ అంత ఆదాయపరంగా లేదనే విషయాన్ని తెలిసి మరొక సంస్థకి మార్చడం కోసం తీవ్రమైన ప్రయత్నాల్ని చేస్తారు. అయినప్పటికీ కూడా అది ఇంకా పూర్తి కాని కారణంగా మానసికమైన చింతతోనే ఉంటారు. సంతానం వయసొస్తూ ఉన్నటువంటి కారణంగా మాటతో ఎదిరించుతూ ఉండడం, తల్లిదండ్రుల్ని లెక్క చేయకపోవడం, తమకి ఇష్టం వచ్చినటువంటి తీరుగా ప్రవర్తించడం వంటి ప్రవర్తనలో లోపాలతో కనిపించే అవకాశం ఉంది. వారిని కొట్టడం, తిట్టడం కాకుండా మందలించి జాగ్రత్తగా లేదా నిదానమైన మాటలతో జాగ్రత్తగా వారి స్వభావానికి అనుగుణంగా సరైనటువంటి తోవకు తెచ్చుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు పంచముఖాంజనేయ స్వామి వారిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. పైగా ఆరోగ్య లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమీ పాలుపోనటువంటి స్థితిలో ఉంటారు. కట్టవలసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే తీసుకున్నటువంటి ఆ వ్యాపార సంస్థ పెట్టుబడి కోసం తీసుకున్నటువంటి ఆ సొమ్ము ఏదుందో దానికి సంబంధించిన అసలుని వడ్డీని తీర్చడంలో నిమగ్నమై ఉంటారు. చాలా పనిభారం పెరుగుతూ ఉంటుంది. పై అధికారులు బాగా చేస్తున్నాడనే అభిప్రాయంతో సామర్థ్యాన్ని గుర్తించి ఎక్కువ పనిని అప్పచెప్తారు. ఆ మధ్య వేతన ఆధిక్యాన్ని చేసినటువంటి కారణంగా, అంటే జీతాన్ని పెంచినటువంటి కారణంగా వీరు కాదనలేకపోవడం కారణంగా ఒక్కొక్క రోజు తామున్నటువంటి కార్యాలయంలోనే గడపవలసి రావచ్చు. తద్వారా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి చిర్రు బుర్రులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానుల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడ్డవే కాకుండా రావలసిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనువు రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. 10 మందితోనూ కలిసేటటువంటి లక్షణం పెద్దగా ఉండకపోవచ్చు. ఎవరితో కలిసినప్పటికీ కూడా తాము ఎక్కువ అనేటటువంటి దృక్పథాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి కారణంగా ఎవరూ వీరితో చేరేటటువంటి అవకాశం కూడా లేకపోవచ్చు. ముఖ్యమైనటువంటి ప్రయాణాలని, తీర్థయాత్రలకు వెళ్ళాలని, లేదా పుణ్య స్నానాలని చేయాలని, లేదా 10 మందితో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొవాలని అభిలషించినప్పటికీ కూడా అంతగా వీరితో కలిసి వచ్చేటటువంటి వారి సంఖ్య ఉండకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి నిరాశాభావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు జ్ఞానప్రసూనాంబికాదేవిని పూజించి ఆమెకు పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి విషయానికి సరైనటువంటి పరిష్కార మార్గం లభించి ఆర్థికమైనటువంటి లాభం పెట్టుబడికి వ్యాపార నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. వృత్తిలో ఏ విధమైన తిరుగుబాటు లేకుండా ఉంటుంది. అందరూ కలిసి వచ్చేటటువంటి కారణంగా ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భోజనాలకి సంబంధించిన కేటరింగ్ వ్యాపారం చేసేటటువంటి వారు, అంతేకాక బట్టలు కుట్టేటటువంటి వారు, ఇంకా చెక్క పని చేసేవారు, శిల్పాలను చెక్కేటటువంటి వారు విశేషమైనటువంటి ఆదాయాన్ని పొందగలిగే అవకాశం బాగా ఉంది. అయితే ఈ వృత్తులు చేసేటటువంటి వారికి సంబంధించిన మూల వ్యక్తి ఎవరైతే ఉంటారో పెద్ద వయసు వారు సలహాలని, సూచనలు ఇచ్చేటటువంటి వారు, వారి ఆరోగ్యం కొద్దీ ఆలోచనాత్మకంగా ఉండేటటువంటి కారణంగా వారికి ఎక్కువ శ్రమని ఇయ్యకపోవడం చాలా మంచిది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి వారికి వెండి జలంతో, అంటే వెండి వస్తువులు ముంచినటువంటి నీటితో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి కూడా అవకాశం, సూచన ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరూ ఏకవాక్య అభిప్రాయం మీదే ఉండే ఆలోచన ఉంటుంది. ఎవరిని ఎవరు విమర్శించుకునేటటువంటి ధోరణి కనిపించదు. సంతానానికి చక్కనైనటువంటి విద్యా ప్రాభవం గోచరిస్తూ ఉంటుంది. అలాగే తమ సంతానానికి కూడా దగ్గర ప్రదేశంలో ఉండేటటువంటి విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనే సరైనటువంటి మంచి ప్రవేశ విధానం కలిగినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి ఇంటిని కొనుక్కోవాలని లేదా వ్యావసాయిక భూమిని కొనుక్కోవాలని ఆలోచిస్తారు, కానీ అది సాధ్యపడేటువంటి విధానం ఈ రోజుకి ఉండకపోవచ్చు. కుటుంబంలో అందరిలోనూ ఐకమత్యం ఉండేటటువంటి కారణంగా ఇంకా సమష్టి కుటుంబంగానే ఉండేటటువంటి ధోరణి దాదాపుగా గోచరించే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్యామలాదేవిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. అంతేకాక ఆర్థిక అభివృద్ధికి కూడా అవకాశం కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయానికి తిరుగు లేకుండా ఉంటుంది. ప్రతి క్షణాన్ని కూడా ధర్మబద్ధంగా సంపాదించేటటువంటి ఆలోచనతో మాత్రమే ఉండి సంపాదిస్తూ ఉంటారు. సరైనటువంటి సలహాలని సూచనల్ని శత్రువులైనటువంటి వారికి కూడా ఇచ్చేంతటి అమోఘమైన మంచితనంతో ఉంటారు. మొత్తం కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా సరైనటువంటి ఆలోచనే కలిగి ఉండేటటువంటి కారణంగా ఎవరికి ద్రోహాన్ని చేసే ఆలోచన కలిగి ఉండరు. సంగీత అలాగే రచయితలు, సంగీత శాస్త్ర నిపుణులు, చిత్రలేఖనంలో గొప్ప అయినటువంటి వాళ్ళు, వాద్య కళాకారులు వీరందరికీ చక్కనైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కానీ ఏ విధమైన పురస్కారాలకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా లభించకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని పూజించి కాశీ గంగాజలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే తప్పక సంతాన లాభానికి అవకాశం ఉంది. అలాగే అవివాహితుల వివాహ లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు, కృష్ణ అంగారక చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్దశి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశికి సూర్యగ్రహణంతో సమానమైన ప్రాధాన్యత ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో, సూర్యగ్రహణం రోజు దానం ఇస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, సూర్యగ్రహణం ఉన్న రోజు పితృతర్పణాలు ఇస్తే ఎంత అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయో అవన్నీ కలిగింపజేసే శక్తి కృష్ణ అంగారక చతుర్దశి తిథికి ఉందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ పితృకార్యాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా స్నానం చేసే సమయంలో మీరు స్నానం చేసే నీళ్ళలో కొన్ని నల్ల నువ్వులు, కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా ఉసిరిక పొడి వీటి నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇది కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. స్నానం చేసిన తర్వాత 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇస్తే జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా ఈరోజు 2 దానాలు ఇస్తే చాలా మంచిది. మొట్టమొదటిది మినుముల దానం, రెండవది యవలు దానం. మినుములు యవలు ఈ 2 దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్యుడికి యముడికి తర్పణాలు ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా అపమృత్యు దోషాలన్నీ పోగొట్టుకోవటానికి, కుటుంబంలో సభ్యులందరికీ ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండటానికి, పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు విడిచిపెడుతూ యం యమాయ నమః అని యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. 3 సార్లు యం యమాయ నమః అనుకుంటూ యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినట్లయితే యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యుడికి యముడికి తర్పణం ఇవ్వటం ద్వారా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ సంబంధమైన వ్యవహారాలు వీటన్నిటిలో లాభాలు చేకూరాలంటే, అంటే భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ తొందరగా కొనుగోలు చేయాలన్నా, తొందరగా అమ్మాలన్నా ఈరోజు స్నానం చేశాక దక్షిణ దిక్కులో త్రిభుజ దీపాన్ని వెలిగించాలి. ఆ త్రిభుజ దీపం ఎలా వెలిగించాలంటే, స్నానం చేశాక మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో హృం అనే అక్షరాన్ని రాయాలి. ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి
9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన త్రిభుజ దీపాన్ని స్నానం చేశాక గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో వెలిగిస్తే తొందరగా సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు తొందరగా కొనాలన్నా అమ్మాలన్నా ఈ త్రిభుజ దీపం విశేషంగా సహకరిస్తుంది. రుణ బాధల నుంచి బయటపడటానికి, బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత స్థాయికి చేరటానికి కూడా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా గృహంలో వెలిగించే ఈ త్రిభుజ దీపం విశేషంగా సహకరిస్తుంది. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు ఒత్తులు తీసుకొని వాటికి మొత్తం కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. ఇలా ప్రత్యేకంగా త్రిభుజ దీపాన్ని వెలిగించండి. ప్రధానంగా మినుములు, యవలు ఈ 2 దానం ఇవ్వటం ద్వారా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు జ్యేష్ఠ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయో, సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.